వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈ వారం నా గెస్ట్ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మనతో విశ్లేషించేందుకు మంత్రి గారు నాకు అందుబాటులో ఉన్నారు. మంత్రి గారు నమస్కారం. నమస్కారం. గ్రేటర్లో తొడగొట్టింది ఎవరు, తోగ ముడిచింది ఎవరు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఇప్పుడు నడుస్తున్న ప్రదేశాలలో ఇల్లు కనిపిస్తే కూడా కనీసం ఇప్పుడు నేనేమంటే జరగకపోతే చెప్పడం వేరు, చుట్టుపక్కల అన్ని ఇల్లు కనిపిస్తూ ఉంటే కూడా ఇక నేను వ్యతిరేకంగానే మాట్లాడుతా అంటే ఇక వాళ్ళ కర్మ దానికి మనం అంటే మీరు 1,00,000 ఇల్లు ఉన్నాయని కానీ 1,00,000 ఇల్లు చూపించలేకపోయారు. మీ మీడియా కానివ్వండి, అక్కడ ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, 1,00,000 ఇల్లు చూడాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టతరమైన పని, ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు 7 నెలలు కరోనా వైరస్, రెండోది వర్షాలు ఎప్పుడు పడని వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మైగ్రెన్స్ అంతా బయట వెళ్ళిపోయారు. నీకు ఏదో ఓవర్ నైట్లో కావాలన్నట్టు మాట్లాడితే ఎట్లా? కానీ మీరు 5 ఏళ్ల క్రితం హామీ ఇచ్చారే. 5 ఏళ్ల కింద హామీ ఇచ్చిన మాట వాస్తవం, బట్ హామీ ఇచ్చేటప్పుడు మీ విజువల్స్ చూడండి. మాకేం తొందరపాటు లేదు, కట్టేదేదో చాలా జాగ్రత్తగా కడతాం, పేదవాడికి ఉపయోగపడే పద్ధతిలో కడతాం. ఏదో మేము తొందరపాటు మాకు అక్కర్లేదు. రెండోది ఇది ఎలక్షన్ హామీ కూడా కాదు, మేనిఫెస్టో హామీ కూడా కాదు. ఒకానొక సందర్భంలో సనత్ నగర్ నియోజకవర్గంలోనే ఐడియాస్ కాలనీ దగ్గర కొన్ని ఇల్లు డెలాబరేట్ కండిషన్ ఉంటే నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వారు అక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత అక్కడ పుట్టిందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆయన ఏంటంటే మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎస్సీ/బీసీ మైనారిటీలు, పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఉన్నారు. వాళ్లకు గవర్నమెంట్ స్కీమ్ ప్రకారము 40% బ్యాంక్ లోను, 30% వాళ్ళ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, 30% సబ్సిడీ. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి చరిత్ర. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పేదోడు పైసలు కట్టేది ఏంటి, మనమే ఫ్రీగా కడదామని. ఈరోజు దేశంలో ఈవెన్ దో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి గారు స్వతహాగా డిజైన్ చేసినటువంటి ఇల్లు అది. మనం కట్టే ఇల్లు 65 గజాలు, 560 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 8 lakhs వర్త్. ఇంత బ్రహ్మాండంగా కడుతున్నప్పుడు కట్టే ఇల్లు కూడా ఎక్కడ కడుతురండి? కొల్లూరులో కనీసం వీళ్ళ ముఖాలకు అక్కడ పోయి భూమి విలువ తెలుసుకోమని చెప్పి. అక్కడ ఉన్న భూమి విలువ 20 కోట్ల ఎకరం, కడుతుంది 145 ఎకరాలలో. ఇప్పుడు నా దగ్గర మారేడుపల్లి ఉన్నది, గజం 2 లక్షలు. అంటే ఏటికాయడు భూముల విలువ పెరుగుతుంది, అంతవరకు ఓకే. కానీ మీరు హామీ ఇచ్చిన 1,00,000 ఇల్లు ఎక్కడ గ్రేటర్లో? మీ మీడియాకు లిస్ట్ పంపించిన, మీరు చూసుకొని వెరిఫై చేసి అడగండి, చెప్తా. అసెంబ్లీలో సవాల్ విషయంలో, బట్టి ఇంటికి మీరు వెళ్ళిన విషయంలో తలసాని ఎందుకు తొందరపడ్డారు అనిపిస్తుందా? దేనికి తొందరపడుతుంది? అంటే తప్పులు కాలేశారు అని. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. కట్టింది చూపైనకే తొందరపాటు ఏముంటుంది? ఇల్లు కట్టింది చూపేయడం తొందరపాటు లేదు కదా. కట్టింది వాస్తవంగా అక్కడ కట్టిందా ఉందా లేదా అనేది మీ మీడియా కాంగ్రెస్ అదే అంటుంది. తలసాని శ్రీనివాస యాదవ్ 1,00,000 ఇల్లు చూపించలేకపోయారు, ఇల్లు చూపించలేక పారిపోయారు, ఇట్లాంటి కామెంట్స్. ఇప్పుడు పారిపోడు కాదు, నేనే ఇలా కొట్టిన. ఆ రోజు అక్కడ మీ మీడియా ఉన్నది. ఇప్పుడు అంత బ్రహ్మాండంగా ఇల్లు చూసిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే మీ మీడియా సమక్షంలో మీరు వెళ్ళిపోవచ్చు, మీకు లిస్ట్ పంపిస్తాం చూసుకోండి అని చెప్పిన. ఇక నేను పోయినట్ట, వాళ్ళు పోయినట్ట. అందుకే నేనేమంటే వాళ్ళ పబ్లిసిటీ పిచ్చింది నేను పెద్దగా చేయదలుచుకోలే. అందుకే మీ మీడియాకి లిస్ట్. ఇప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంది మీరు, మీకు కూడా లిస్ట్ పంపించినా మీరు చూసుకొని ఆ లిస్టు లోపల ఎక్కడైనా ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంటే మీరు చెప్పండి, చూపిస్తాను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఇళ్ళ విషయంలో వాగ్దానం వచ్చి ఓటు నేను ఏమంటానండి, ఈ దేశంలో చాలా వాగ్దానాలు చేశారా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. 9 గంటల కరెంట్ ఇస్తామన్నాడు ఒకడు ఉన్నాడు, మీకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తామన్నాడు ఒకడు ఉన్నాడు. ఇవ్వడం చేసిండా? ఎవరు చేయలే. ఏ ప్రభుత్వం నిజాయితీగా చేస్తుంది. రెండోది మా ఎన్నికల మేనిఫెస్టో కాదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏ ఎజెండాతో ముందుకు పోతుంది? ఏ ఎజెండా అక్కర్లేదండి, గుడ్ గవర్నెన్స్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో మీకు మున్సిపల్ మినిస్టర్ గారు డైనమిక్గా పనిచేయడం మూలాన దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారం జరుగుతున్నాయి. ఇప్పుడు రేపు మాపో అతి త్వరలో రెగ్యులరైజ్ చేస్తున్నాం అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ల పేదవాళ్ళకు. ఇంతవరకు 70 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నారు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఏ కాగితం లేదు. కొన్ని నోటరీ అయినాయి,
కొన్ని అసైన్మెంట్ భూములు ఉన్నాయి, కానీ కొన్ని ఎండోన్మెంట్ భూములు ఉన్నాయి. వాళ్ళు 70 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఏ పేపర్ లేదు. ఎందుకంటే నీకు ఏదన్నా కానీ, నీకు బ్యాంకు పోవాలన్నా లేకపోతే ఇంకొక అవసరాలకు పోవాలన్నా కానీ వాళ్ళ ఏ డాక్యుమెంట్ లేదు. దానికి కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇప్పుడు ఇవ్వబోతుంది. పేదవాడి ఆస్తులు లెక్క అడిగే బదులు కేసీఆర్ ఆస్తులు ఎక్కింది, కేటీఆర్ ఆస్తులు ఎక్కింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్తులు ఎక్కింది అనేది మీరు చెప్పగలుగుతారా? రెవెన్యూ చట్టం రాకముందు పరిస్థితులు మీకు తెలుసు. రెవెన్యూ చట్టం లోపల ఏంటంటే అన్ని వివరాలు వస్తే వాళ్ళకే సేఫ్టీ అనేటువంటి ఉద్దేశంతో చేస్తుంది. ఇక దానికి వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడితే వాళ్ళ కర్మ. అందుకే వాళ్ళకు ఎజెండా ఫిక్స్ అవుతలేదు. ఏదో గాలి మీద మీడియా ఉన్నది కాబట్టి గాలి మీద మాట్లాడేస్తుర్రు. అది తిరిగి ఏమవుతుంది, బూమరంగ్ అయిపోయి వాళ్ళకు చుట్టుకుంటుంది. కొత్తగా వచ్చిన పురపాలక చట్టం కావచ్చు, లేకుంటే పంచాయతీ చట్టం కావచ్చు, తాజాగా వచ్చిన రెవెన్యూ చట్టం కావచ్చు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలన్నీ మీకు చుట్టాలుగా మారుతున్నాయి. ముఖానికి బోడిగుండికి అంటే ఇదే ఉంటుంది కథ. ఇప్పుడు మన ఊర్లలో చెప్పుకునే కథనే ఉంటుంది. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, మున్సిపల్ చట్టం వల్ల ఎవరికి జరుగుతుంది, రెవెన్యూ చట్టం వల్ల ఎవరికి జరుగుతుంది. నాకంటే బాగా గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చని నీకు తెలుసు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకున్నారు. 70 సంవత్సరాల నుంచి ఉన్న దుమ్ము దులపడానికి ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది. రెండోది హరితారం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు, మనకు భవిష్యత్ తరాలకు మన పిల్లలకు ఏం ఆస్తులు ఇవ్వడం గొప్ప కాదు, ఒక బ్రహ్మాండమైనటువంటి అట్మాస్ఫియర్ ఇవ్వాలి, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా హరితారం జరుగుతుంది. ఇవన్నీ చట్టం. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం మూలాన ఏమైంది, అకౌంటబిలిటీ వచ్చింది. నీకు ఆ సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్న జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ గ్రామంలో ఏం జరగాలి అనేటువంటి ఒక ఎజెండా ఇచ్చారు. అంటే నీకు డెబ్రీస్ కావచ్చు, లేకపోతే ఒక నర్సరీ పెట్టుకోవడం కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఈ పోల్స్ స్ట్రైట్గా చేయడం కావచ్చు, రోడ్లు వేసుకోవడం కావచ్చు. ఒకవేళ ఆ చట్టానికి డీవియేట్ అయితే నీ పదవి పోతుందని చెప్పింది గవర్నమెంట్. దాదాపు 70 మంది సర్పంచులు ఇప్పటికి మీరు సస్పెండ్ మరి ఎవరికి చుట్టమైందా? వాళ్ళు మాట్లాడే లెక్క ఎవరికి చుట్టమవుతుంది? ఇప్పుడు దేనికైనా కానీ నేనేమంటా అంటే, సరే వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఒక కుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉంటాయా? రాష్ట్రం అంతా ఆస్తులు ఉంటాయా? ఇప్పుడు ఒక చట్టం చేయడం ద్వారా నా కుటుంబానికి ఏమైనా బెనిఫిట్ అవుతుందంటే, అంటే ఉన్న రాష్ట్ర వ్యవస్థ లోపల ఒక 50% 40% నాకు బెనిఫిట్ అవుతుంది. లేదంటే మీరు ఆస్తుల వంక తొంగి చూసి అధికారం మీకు ఎవరిచ్చారని? ఇగో నేనేమంటా, తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మాకు మంచి చేసి పెట్టమని చెప్పినారు. వాళ్ళ మంచి కోసమే ప్రభుత్వం చేస్తున్నటువంటిది. ఇప్పుడు నియంత్రిత సాగు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ విధంగా రైతులకు మోల్డ్ చేసినప్పుడు ఈరోజు సక్సెస్ఫుల్గా రైతులు విన్నారు. వీళ్ళు ఏం మాట్లాడారు ఆ రోజు, నువ్వెవరు, నీకే అధికారం ఉందని చెప్పి మాట్లాడారు. కాబట్టి నేనేమంటా, అధికారంలో లేనోడు గాలి మీద మాట్లాడి నియంత్రిత సాగులో ఈసారి మీరు పత్తి ఏమన్నారు, పత్తి వేసిన రైతులందరూ లభలు మొత్తుకునే పరిస్థితి. ఏం మొత్తుకునేది ఏం, రోగాలు వచ్చినాయి. ప్రతి రైతుని ఆదుకునే బాధ్యత మాది. అందరు రైతులకు ఛాంపియన్ అని చెప్పి ఎవడు చేయలే. అందరు 9 గంటల కరెంట్ ఇస్తారని ఎవడు ఇయ్యలే. 24 గంటల కరెంట్ ఇచ్చింది మేము. కరోనా వైరస్లో పండించినటువంటి పంట 1,02,00,000 ఎకరాల పంట అక్కడ భూమి మీద ఉన్నది, కానీ రైతేమో ఇంట్లో ఉన్నాడు కరోనా వైరస్ దిక్కే. రోజు ఆలోచన ఏంది, నా పంట పండింది, పూతకు వచ్చింది, నేను ఎవరికి అమ్మాలి, మార్కెట్లన్నీ బంద్ ఉన్నాయని. ఆ పరిస్థితి ఉన్నప్పుడు కరెక్ట్ సీఎం గారు అప్పుడు వచ్చి నేను కొంటా. మంత్రి గారు ఒకసారి గ్రేటర్ వైపు వద్దాం. గ్రేటర్ వైపు ఈసారి ఎన్ని సీట్లు కొట్టే అవకాశం ఉంది? 100% 104 సీట్లు కొడతాం. మీరు ఏమని అనుకోండి. తర్వాత ఎలక్షన్ డేట్లు అంటే ఎందుకు విశ్వాసమా అతి విశ్వాసమా? విశ్వాసము అతి విశ్వాసం ఏముంటుంది? పనిచేస్తున్నాం కదా, హైదరాబాద్ ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఈరోజు 24 గంటలు నాలాలు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు అన్న వాదన ఎంతవరకు ఎక్కువ ఇస్తారు మీరు? చూపి నాకు వచ్చి పోయి చూద్దాం, ఎక్కడ పోదాము. మొన్న నాళ్ళకి 2 చనిపోయారు. 10 సెంటీమీటర్ వాటర్ తట్టుకునే కెపాసిటీ ఉందా? అట్లా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వర్షం వచ్చింది. వర్షం పడ్డప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది, మ్యాటర్ ఆఫ్ 24 అవర్స్లో క్లియర్ అయిపోయింది. నేనేమంటా అంటే, వాళ్ళేమో పెద్ద అద్భుతాలు చేసి మాకు ఇచ్చినట్టు, మేమేమో పాడు చేస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? ఇదే డ్రైనేజ్ వ్యవస్థ, ఇదే స్టామ్ వాటర్ వ్యవస్థ గడిచిన 6.5 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు ఆ పరిస్థితి. ఇదే చెన్నై ఉన్నది, బెంగళూరు ఉన్నది, మునిగిపోతున్నాయండి. ముంబై ఉన్నది, మునిగిపోతున్నాయి. అర్బన్ సిటీస్ అని. గ్రేటర్లో మెజార్టీ టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కబ్జాకూరులు
మెజార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు అవినీతి పరులని చాలా కామెంట్స్ ఉన్నాయి. మీ మంత్రి గారు కూడా ఓపెన్ కామెంట్ చేశారు. పర్ఫార్మెన్స్ బాగాలేదు, 15 మంది పర్ఫార్మెన్స్ బాగాలేదు, కొంత జాగ్రత్త చేసుకోండి అని చెప్పిండు. అంటే అనేక సందర్భాల్లో కేటీఆర్ మందలించారు, మీ ఏరియాలో మీరు మందలించారు, చాలామంది కార్పొరేటర్లు. ఉంటుందండి వ్యవస్థ లోపల. ఇక మేము నీతిగా నిజాయితీగా మా హెచ్ఎంటీ ఉన్నది, మీరు కూడా ఉండండి అంటే అవుతుందా? ఉంటుంది వ్యవస్థ, పెద్ద వ్యవస్థ, పెద్ద సముద్రంలో ఉన్నాం. సముద్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు నీ పద్ధతులు వేరే ఉంటాయి, నా పద్ధతులు వేరే ఉంటాయి. ఇక అంతేగాని ఏదో ఎవడో ఒకటో రెండో తప్పులు జరిగినంత మాత్రాన వ్యవస్థ అంతా నాశనం అయిపోయినట్టు. మరి ఎవరన్నా అటువంటి పరిస్థితి చేస్తే బయట పెట్టండి. మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీకు ప్రధాన పోటీ కాంగ్రెస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? మాకు పోటీగా ఉండే పోతాం ముందుకు తప్ప మా ఎదుట మీ కట్టుచూపు మేరలో కూడా ఎవరు కనిపిస్తలేదు. ఎందుకు బీజేపీ చాలా కొత్త యాక్టివేట్లో ఉన్నట్టు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇవే గొప్పలు చెప్పారు. మేము ఆల్టర్నేటివ్ మేమే అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పారు. మహాకూటమే అలీబాబా 40 దొంగలు వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు. అల్టిమేట్గా ఏం జరిగింది? మొన్న పంచాయతీరాజ్ ఎలక్షన్ జరిగినాయి. పంచాయతీరాజ్ ఎలక్షన్ జరిగితే 32 జిల్లా పరిషత్తులు గెలిచినాం. మున్సిపాలిటీలు మేమే గెలుస్తాము, కార్పొరేషన్లు మేమే గెలుస్తాం. అప్పటి నుంచే చెప్తున్నారు కదా మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పి. ఈ కొత్తగా చెప్తుర్రా? నిజామాబాద్ పార్లమెంట్ చూసినా, ఆదిలాబాద్ పార్లమెంట్ చూసినా, కరీంనగర్ పార్లమెంట్ అంటే బీజేపీ బలం పెరిగింది. ఈసారి గ్రేటర్లో బలం ఏం పెరగలేదు. అక్కడ ఉన్న పరిస్థితులలో నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు దాని తర్వాత 1 నెలనో 2 నెలలకు జిల్లా పరిషత్ ఎలక్షన్లు వచ్చినాయి. కాబట్టి నీకు పార్లమెంట్లో నేషనల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అప్పుడు కొన్ని భాగాలల్లా. రెండోది ఆ తర్వాత జిల్లా పరిషత్ జరిగింది. ఎక్కడో ఒక సీటు గెలిచి చెప్పండి, గెలవలేదు కదా. కాబట్టి లాస్ట్ టైం కూడా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ 5 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి. సరే కాంగ్రెస్ ఎవరు లేరనుకో, పోటీ చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క డివిజన్ గెలవాలి. ఇప్పుడు లాస్ట్ టైం అవుట్ ఆఫ్ 150లో వాళ్ళు గెలిచింది 4, అవుట్ ఆఫ్ 150లో కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది 2. నేను అడుగుతా 2014 ఎలక్షన్ నుంచి ఇప్పటివరకు తీసుకోండి. అందరు మేము ఆల్టర్నేటివ్ అంటుండే, లేదు మేమే ఉన్నామని వాళ్ళు అన్నారు, మేమే ఉన్నామని వీళ్ళు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తారు, కొత్తగా ఏమని చెప్తుర్రా? లేదు మా నరేంద్ర మోడీ గారు చాలా బంగారు పథకం తెచ్చి ఇచ్చేటు తెలంగాణకు, అది చూపించుకొని ఏమని తిరుగుతారా? చెప్పండి. హైదరాబాద్ సిటీ లోపల ఏం డెవలప్మెంట్ జరిగింది? 67,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఆషామాషి కాదండి. రెండోది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ₹1 పెంచలే, ఏ ట్యాక్స్ పెంచలే, అద్భుతాలు సృష్టించి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిందండి, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ మీరు ప్రాపర్గా పాటిస్తలేరు, మీ హాస్పిటళ్ళల్లో టెస్టులు బాగా జరుగుతలేవు అని చెప్పేసి ఇదే బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడారు. మరి వాళ్ళ పార్లమెంట్లో ఏం మాట్లాడారు చూసారు కదా వాళ్ళ మంత్రి గారు, లేకపోతే సెంట్రల్ నుంచి కమిటీ వచ్చినప్పుడు ఏం మాట్లాడారు కదా. కాబట్టి నేనేమంటే పబ్లిసిటీ కోసం ఎవరైనా మాట్లాడుకోవచ్చు, నీతిని నిజాయితీ ఒప్పుకోవాలి. గ్రేటర్లో కావచ్చు, తర్వాత మొత్తం పర్టికులర్ హైదరాబాద్లో ఎంఐఎం టీఆర్ఎస్ ఒకే అవగాహనతో పనిచేస్తాయి. అవగాహన అంటే ఇప్పుడు ఏమైందంటే మొదటి నుంచి ఫ్రెండ్లీ పార్టీస్ కాబట్టి తప్పకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా కోఆర్డినేషన్తో పనిచేస్తాం. మీ అబ్బాయి ఎన్నికల్లో ఎంఐఎం ఎందుకు సపోర్ట్ చేయలేదు? మరి ఇప్పుడు సపోర్ట్ ఎవరైనా చేయకపోని బాస్, ఇక చేసిందా చేయలేదా అది తెలుసు అందరికీ. నేను చెప్తున్నా కదా, వాడు యంగ్ ఫెలో, మా ముఖ్యమంత్రి గారు దయతోనే టికెట్ ఇచ్చాడు. ఇంత యంగ్ ఫెలోకి టికెట్ ఇచ్చిన దాఖలా నేను చరిత్రలో చూడలే. బ్రహ్మాండమైన ఓట్స్ వచ్చినాయి. సరే గెలుస్తారు అనుకున్నాం, గెలవలేకపోయినాం, అది వేరే విషయం అనుకో. బట్ సికింద్రాబాద్ హిస్టరీలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ కొన్నిసార్లు గెలిచింది, బీజేపీ కొన్నిసార్లు గెలిచింది. ఫస్ట్ టైం మనం ఫైట్ ఇచ్చింది. రెండోది ఆ 2-3 రోజులలో నేషనల్ ఇంట్రెస్టు, ఒకటి కాశ్మీర్ ఇష్యూ, పాకిస్తాన్ ఇష్యూ తెచ్చిపెట్టారు. కాబట్టి అట్లా ఫ్లేరప్ అయిపోయి దాని రిజల్ట్స్ కొంత గందరగోళమైనా కానీ ఓడిపోయే సీట్ అయితే కాదు. మీ అబ్బాయిని రాజకీయ రంగంలో దింపి ముఖ్యంగా ఎంపీ టికెట్ ఇప్పించి చాలా అంటే తప్పు చేశాను ఒక ఫీలింగ్ మీకు నువ్వు చాలా సందర్భాల్లో ఎందుకుంటుందండి? రాజకీయాలలో ఎందుకుంటుంది చెప్పు? అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా పోటీ చేసినాం. గెలుపు ఓటమి అనేది మాకేం కొత్త కాదు. చాలాసార్లు ఓడిపోయినాం, చాలాసార్లు గెలిచినాం. తలసాని సాయి రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? మంచిగా ఉంటుంది. ఏ రకంగా అంటే జిహెచ్ఎంసీ యాంగిల్లో కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఎలక్షన్ జిహెచ్ఎంసీలో కంటెస్ట్ చేయరు, కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ పరంగా ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పనిచేస్తారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 14వ కాన్స్టిట్యూన్సీలో తరచూ అడుగు పెడుతున్నారు అని ఒక వాదన ఉంది. ఆయనను పోయి అడగండి, ఇక నేను చెప్తే బాగుంటుంది కదా. గ్రేటర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ బాగా డామినేట్ కోసమే బాగా ట్రై చేస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా డమ్మీ చేస్తున్నారు అని ఒక వాదన. నేను నా పార్టీ, నా గవర్నమెంట్ చెప్పిన పద్ధతి ప్రకారం నేను ముందుకెళ్తా.
రెండోది అందరినీ కలుపుకొని వెళ్ళనా వాళ్ళని అడిగితే చెప్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కేవలం పదవుల కోసమే పార్టీలు మారుతారు అన్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఇక అవన్నీ నేను ఏమంటా అంటే ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్తా. ఇక పదవులు ఉంటాయా, పదవుల కోసమే తిరుగుతామా అనేది సరే, అది కాలం ప్రకారం నడుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పట్ల, తెలంగాణ పట్ల చాలా యాంటీగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ ఒక్కసారిగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం లోపలనే పనిచేస్తున్నాము, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాము, అందరము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. తెలంగాణ ఉద్యమంతో సంబంధం నేను చెప్తున్నానండి, అట్లా అంటే చాలామంది పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవము, నేను కాదని నేను అంటలేను. అలాంటి వరకు మీరు ఏమన్నా చెప్తారు? వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, నేను దాన్ని ఖండించదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకున్న బాధ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. కాబట్టి నేను ఆ విషయంలో నేను కాంట్రవర్సీ లేదు. మామూలుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కువ భీమవరం ఎక్కువ వెళ్తారు, కోడి పందాలు బాగా ఆడతారు, అక్కడ పండగ వాతావరణం బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో. రెండోది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా మిత్రులు ఉంటారు, వాళ్ళ ఇన్విటేషన్ మేరకు వెళ్తాం, వాళ్ళు మంచి ఆతిథ్యం కూడా ఇస్తారు కాబట్టి నేను పోతా, సరదాగా చూస్తా. ఆడ అందరు మీ మీడియా అందరూ ఉంటారు, ఏడ కూడా నేను ఆ పందాలు చూడడం ఆడ కూడా నేను ఉండేది 10-15 నిమిషాలు. అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఒక 5-6 ఉంటాయి, ఓ 10-15 నిమిషాలు ఏదో సరదాగా పోయి వస్తాం. మిమ్మల్ని రాజకీయంగా చాలామంది విమర్శించేవారు, ఆలుగడ్డల శ్రీనివాసాన్ని విమర్శిస్తారు, ఎందుకు ఆ పేరు వచ్చింది? తప్పేముందండి, నా ప్రొఫెషన్ అది, మా ఫాదర్ చేస్తుండే బిజినెస్, నా బై బర్త్ ప్రొఫెషన్ అది, తప్పేముంది అట్లా. గ్రేటర్లో ఉండే చాలామంది రౌడీ షీటర్లకి, చాలామంది భూ కబ్జాదారులకి శ్రీనివాస్ యాదవ్ అండగా ఉంటారు, వారికి భరోసా ఇస్తారని ఒక వాదనలకు వాస్తవం ఎంత? 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కబ్జాలు, రౌడీ షీటర్లు, ఈ దాదాగిరి అన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అది లేదు, క్రైమ్ రేటు కూడా 0 ఉన్నది. ఇక ల్యాండ్, భూ కబ్జాలు అంటే నాకు డే 1 నుంచి నాకు అలవాట్లేదు, నేను పోను కూడా. గొర్రెల పంపిణీ పథకం కానీ తర్వాత మిగిలిన కొన్ని పథకాలు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. షీపు విషయంలో ఏంటంటే కొంత డిలే జరిగిన మాట వాస్తవం. ఇంకా 28,000 డీడీలు కట్టి ఉన్నాయి, ఇంకొక 50% అంటే దగ్గర 3,65,000 మెంబర్స్కు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది, అది ఇస్తాం. కొంత డిలే అయిన మాట వాస్తవం, కానీ ఇస్తాం. చంద్రబాబుకు గతంలో మీరు దగ్గరగా ఉన్న తలసాని శ్రీనివాస్ కేసీఆర్ కూడా చాలా దగ్గరగా వస్తున్నారు, ఎలాంటి తేడాను గమనించారు కేసీఆర్కి? కేసీఆర్ గారికి చంద్రబాబుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఈయన ప్రాక్టికల్ ఉంటాడు. కేసీఆర్ గారు ఏదన్నా తన నోటి ద్వారా వచ్చిందంటే అది చట్టం అవుతుంది. తను ఎవరినన్నా ఆదుకోవాలి, సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలంటే ఈయన ఇన్స్టెంట్గా చెప్పేస్తాడు. రెండోది ఏదైనా ప్రాజెక్టులు లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ తయారైందంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేస్తాడు. అంటే ఆయన సడన్గా చెప్పే అంశాలు ఏమి ఉండవు. చంద్రబాబు పాలన చూసి కేసీఆర్కు పాలన చేత కాదని అనేక సందర్భాల్లో మీరు విమర్శించిన దాఖలు ఉన్నాయి. కేసీఆర్ వల్ల రాష్ట్రం అభివృద్ధి కాదన్న తలసాని కామెంట్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం జరిగినప్పుడు ఇవన్నీ గమనించలేక పొరపాటు పడిన మాట వాస్తవం, నేను యాక్సెప్ట్ చేస్తా నీతిగా నిజాయితీగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని ఫలితాలు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా అని నేనే కాదు, నాతో పాటు కొన్ని లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది మంది కూడా ఈరోజు ఆశ్చర్యపోతుంది. అంటే ఇంత రిజల్ట్స్ వస్తాయి, ఇంత బ్రహ్మాండంగా పరిపాలన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఇవి మాట్లాడుతున్నారు కదా, ఈ వాస్తవాలు ఎట్లయితే అనేటువంటి ఒక ఆలోచన ఉండే. కానీ ఈరోజు రియాలిటీ చూసిన తర్వాత అసలు ఇంత కోల్పోయినామా అనేటువంటిది ఈరోజు గుండెల్లో నుంచి వస్తుంది. కళ్యాణ లక్ష్మి, ఒక ఆడపిల్ల పెళ్ళి ₹1,00,000 అంటే గొప్ప విషయం కదా. కేసీఆర్ కిట్ ఇవ్వడం గొప్ప విషయం కదా. పెన్షన్ 2,000 ఇవ్వడం గొప్ప విషయం కదా. ఇవన్నీ ఆ రోజు చెప్తుంటే ఇవి వాస్తవాలు ఎట్లయితే ఇన్నేళ్ళ ప్రభుత్వాలు జరుగుతున్నాయి కదా అనేటువంటిది ఆలోచన, అప్పుడు తప్పుడు ఆలోచన నాకుండే. కానీ ఈరోజు రియాలిటీ. విపక్షాలను వీక్ చేయడంలో టీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ సక్సెస్ అయ్యారు, ఈ వాదనలో వాస్తవం ఎంత? ఇప్పుడు నేనేమంటే విపక్షము విఫలం కావడానికి ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏ ఇష్యూ మీద మాట్లాడాలి అది మాట్లాడతలేదు. కరోనా వైరస్ వచ్చి ప్రపంచమంతా అతలాకుతలం అయితే నేను గాంధీ హాస్పిటల్లో పోయి ధర్నా చేస్తా అంటే రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఫోర్స్ అంటారు, ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఉండే అవకాశం లేదా? ప్రజాస్వామ్యం లోపల అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి, అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఇక వాళ్ళ అపోజిషన్గా వాళ్ళు మేము క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళ మేధస్సు మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మీకు సింపుల్, ఈవీఎంలతో ఎలక్షన్ పోతే ట్యాంపరింగ్ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు బ్యాలెట్తో పోదామంటే బ్యాలెట్ వద్దని మాట్లాడతారు.
అంటే బ్యాలెట్ పెట్టాలని ముఖ్యంగా టీఆర్ఎస్ రిప్రజెంటేషన్ అవునండి, ఇప్పుడు నేనేమంటా మరి దీనికి గీటురాయి ఏంది అంట, దీనికి గీటురాయి చెప్పాలి కదా. అంటే గ్రేటర్ ఎన్నికల విషయంలో బ్యాలెట్కి వెళ్ళి కావచ్చు, తర్వాత గ్రేటర్ ఎన్నికల విషయంలో మాకు 100 సీట్లు వస్తాయి, 104 సీట్లు వస్తాయని ఈ కామెంట్స్ పెట్టి చూస్తే టీఆర్ఎస్ ఎందుకు నేలవిడి సామ్ చేస్తుంది అన్న ఒక వాదన. మీ మీడియా చెప్పండి పోయి మరి పబ్లిక్లో. 104 సీట్లు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు. డెఫినెట్గా గెలుస్తాం. లాస్ట్ టైం 99 గెలుస్తామంటే మీరు నమ్మిండ్రా మరి ఇప్పుడేమన్నా భూప్రపంచం ఏమన్నా బద్దలు కొట్టిరా ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ? ఏమన్నా ప్రజల్ని దగ్గరికి చేసుకునే దాంట్లో ఒక ఇష్యూని బేస్డ్గా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. మరి ఇంకా అంతకంటే కాన్ఫిడెన్స్ ఏముండాలి మరి? మంత్రి గారు, తెలంగాణలో టీడీపీ పరిస్థితి అది ఇక ఒడిచిపోయిన స్టోరీ. ఇక్కడనే కాదు అక్కడ కూడా ఒడిచిపోతుంది. ఇంకా దాని గురించి మాట్లాడడం బెస్ట్. వాట్ అబౌట్ కాంగ్రెస్ కూడా ఒకప్పుడు ఇంత చరిత్ర 125 130 సంవత్సరాలు అని చెప్పుకునే చరిత్ర ఉంది, కానీ లీడర్షిప్ లేదు. ఫినిష్ అయిపోయింది లీడర్షిప్. ఓవరాల్ గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా గ్రేటర్ ప్రజలకు తలసాని శ్రీనివాసరావు ఏం చెప్తారు? హైదరాబాద్ ప్రజలకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇస్తుంది. మీరందరూ చూస్తుండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక 6.5 సంవత్సరాలల్లో ఏ రూపాయి కూడా ట్యాక్స్ ఎక్కడ పెంచలే. రెండోది బ్రహ్మాండమైనటువంటి కరెంటు కానీ నీళ్లు కానీ కావాల్సిన ఫెసిలిటీసు, బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మీకు అందరికీ అందుతున్నాయి. తప్పకుండా మీ దీవెనలు ఈ ప్రభుత్వం మీద ఉండాలి, ఈ పార్టీ మీద ఉండాలి. మాకు బాసులు ఎవరో కాదు, మీరే. డెఫినెట్గా మీ సర్వీస్ కోసమే, మీ సేవ కోసమే ఈ పార్టీ ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏ విధంగా అయితే 2014 నుంచి తీసుకుంటున్నారో ఫరెవర్గా కూడా ఈ పార్టీ మనకు శ్రీరామ రక్ష. డెఫినెట్గా ఈ ప్రభుత్వం పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. ఇది ఈ వారం క్వశ్చన్ అవర్. మరో క్వశ్చన్ అవర్తో మరో వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.